ఇక్కడ ఏ కాలంలో నవంబర్ డేట్స్ ఉన్నాయి. బి కాలంలో డేట్ వైస్ నవంబర్ సేల్స్ ఉన్నాయి. అదేవిధంగా సి కాలంలో డిసెంబర్ డేట్స్ ఉన్నాయి. డి కాలంలో డిసెంబర్ సేల్స్ ఉన్నాయి డేట్ వైస్. నాకు నవంబరి, డిసెంబర్ సేల్సు, డేటు, సేల్స్ అన్నీ ఒకే కాలంలో ఒకదాని కింద ఒకటి రావాలి. 4 కాలంలు అక్కర్లే నాకు. ఒకటే కాలంలో రావాలి. ఎట్లా? దీనికోసం ఒక మంచి ఫంక్షన్ ఉన్నది అడ్వాన్స్‌డ్. నేనిక్కడ ఎంటర్ చేస్తా చూడండి. ఈజ్ ఈక్వల్ టు వి స్టాక్, వి స్టాక్ బ్రాకెట్ ఓపెన్ A22 B31 అంటే 30 డేస్ కదా! హెడర్ తీసేస్తే 31 అనమాట హెడర్‌తో కలిపితే. రెండో రేంజ్ ఏంది? C22 D32 31 డేస్ కదా! హెడర్‌తో కలుపుకుంటే 32 అనమాట. బ్రాకెట్ క్లోజ్, ఎంటర్ అంతే. మీరు చూడండి నవంబర్ డేట్స్ వచ్చినాయి. దాని పక్కన సేల్స్ వచ్చేసినాయి. అదేవిధంగా కిందికి వెళ్తుంటే డిసెంబర్ సేల్స్ స్టార్ట్ అయినాయి. డిసెంబర్ మొత్తం సేల్స్, డేటు అన్నీ వచ్చేసినాయి. ఈ రకంగా 2 రేంజెస్‌ను, డేటా రేంజెస్‌ను మనము అవి టెక్స్ట్ అయినా, డేట్ అయినా, నంబర్ అయినా ఒకే కాలమ్‌లోకి రావచ్చు. ఇది వి స్టాక్ అడ్వాన్స్డ్ ఫంక్షన్ ఎక్సెల్ 365, ఎక్సెల్ 2021లో ఉంది.